సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తీసుకోవాలి. బీహార్లో ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా ఖాతా తెరవాలనుకుంటే సర్కార్ అనుమతి తీసుకోవాలని ఆ రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. డిజిటల్ స్పేస్లో క్రమశిక్షణగా నడుచుకునేందుకు ఈ నిర్ణయం అని తెలిపింది. ఇదేంది సోషల్ మీడియా అకౌంట్లను ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము ఇలాంటివి వాడాలంటేనట బీహార్లో ప్రభుత్వ దగ్గర నుంచి అనుమతి తీసుకున్నాకనే ప్రభుత్వ ఉద్యోగులు ఈ సోషల్ మీడియా అకౌంట్ని ఓపెన్ చేయాలట. నాకు తెలిసి ఇప్పుడు బీహార్ నుండి మొదలు పెడుతుండలేమో ఈ కార్యక్రమం. బీహార్లో ట్రయల్ ఎత్తాను అన్నట్టు. ఈ ట్రయల్ అక్కడ నిరసనలు లేకుండా, అక్కడ వ్యతిరేకత లేకుండా ఈ ట్రయల్ సక్సెస్ అయిందనుకో, ఇది దేశాన్ని మొత్తానికి అప్లై చేస్తారన్నట్టు. దేశంలో ఎవడన్నా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకే పెట్టిందిగా ఈ నియమ నిబంధన. ఇప్పుడు దేశంలో ఎవడన్నా ఫేస్బుక్ అవి ఇవి ఓపెన్ చేయాలనుకుంటే అనుమతులు తీసుకొచ్చుకోవాలరా, పోలీస్ స్టేషన్కి పోయి అనుమతులు తీసుకొచ్చుకోవాలి, లేకపోతే ఇంకో కాడి నుండి అనుమతులు తీసుకొచ్చుకోవాలని ఈ నిర్బంధం పెట్టే ప్రయత్నం చేస్తానన్నట్టు. మొత్తానికి బీహార్లో ఒక రకమైన కుట్రనైతే, సోషల్ మీడియా మీద ఒక రకమైన కుట్రనైతే చేసే ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణతోటి మెదలడానికి ఈ పరిమితులు పెడుతున్నామని చెప్పినప్పటికీ మెల్లగా చిన్నగా ఇది వేరే దారికి కూడా దారితీస్తుంది. నిన్నగాక మొన్న ఆమె మన తెలంగాణ ఆమె ఈ మన సోషల్ మీడియాలో యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, రీల్స్ చేస్తుంది. ఆమె రీల్స్ చేసుకుంటా కొంత టైంపాస్ చేస్తుంది. గవర్నమెంట్ టీచరే టైంపాస్ చేస్తే ఆ క్రమంలో ఏం చేసిందంటే ఒక ప్రైవేట్ పాఠశాలను ప్రమోట్ చేసింది. ఈ ప్రైవేట్ పాఠశాలలో విద్య బాగుంటుంది, మీ పిల్లల క్రమశిక్షణ నేర్పుతారు, విద్యాబుద్ధులు నేర్పుతారు అని ఒక చిన్న రీల్ చేసింది. దెబ్బకు సస్పెండ్ చేసింది. మరి తప్పే కదా. నువ్వు ప్రభుత్వ టీచర్గా ఉండి ప్రైవేట్ పాఠశాలలో పిల్లలు చేరాలని చెప్తే నీ వృత్తి ధర్మానికి అన్యాయం చేసినట్టే కదా. ఇక మళ్ళీ ఓ వీడియో చేసి ఒకటే చేసుడు నాకు తెలియదు అని. ఎందుకు తెలియదు? గవర్నమెంట్ టీచర్కి తెలియదా?